దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ఏదైతే నువ్వు ఓటమి అనుకుంటున్నావో దేవుడు దాన్ని గెలుపుగా మార్చబోతున్నారు. నిన్ను ఓడించాలనుకున్న నీ పరిస్థితులను దేవుడు మార్చి దాన్ని విజయముగా నీకు అనుగ్రహించబోతున్నారు. ఎప్పుడంటే నువ్వు నీ బాధని, నీ కన్నీటిని, నీ వ్యతిరేకతని, నీ సమస్యలని దేవుని చేతులకు అప్పగించినప్పుడు దేవుడు నీ పరిస్థితి మారుస్తూ ఉన్నారు. ఎవరైతే నిన్ను హేళనగా చూస్తున్నారో, అవమానపరుస్తున్నారో, ఇంకా నీ పరిస్థితి మారదు అని అనుకుంటున్నారో, దేవుడు భారీ ఎదుటనే నిన్ను గొప్ప విజయం చేత నింపబోతున్నారు. ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో వారు కన్నులారా చూడబోతూ ఉన్నారు. అట్టి విధంగా దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నారు. నువ్వు నీ పరిస్థితిని చూసి ఇది అపజయము, ఇది పరాజయము, నేను ఇంకా విజయము చూడలేను అని అనుకోవద్దు. కానీ నీ పరిస్థితిని నువ్వు దేవుని చేతులకు అప్పగించు. దేవుడు నిన్ను విజయం చేత నింపబోతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనము. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు. నీలో ఉన్నది గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, బలవంతుడైన దేవుడు. ఈరోజు నువ్వు నీ బలహీనతను చూసుకొని నేను ఇంకా విజయంని చూడలేను అని అనుకుంటున్నావేమో. ఏ విషయంలో నువ్వు బలహీనమైపోయావు అంటే ఆర్థిక విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, ఏ విషయంలో నువ్వు బలహీనమైపోయావో బలమైన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు కాబట్టి, నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు తప్పకుండా బలమైన కార్యమునే, విజయమునే చూడబోతూ ఉన్నావు. ఎందుకంటే ఎప్పుడు మనం బలహీనము అప్పుడే దేవుడు మనల్ని బలవంతులుగా బలమైన కార్యాలు చేసి మంచి సాక్షిగా దేవుడు మనల్ని నిలబెట్టబోతూ ఉన్నారు. మన బలహీనత ఎందే దేవుని యొక్క బలము పరిపూర్ణమవుతోంది. కాబట్టి లోకంలో ఉన్నవి చూసుకుని అయ్యో నేను ఇంక దీన్ని విజయము చూడలేను, ఇంక నేను ఆశీర్వాదము చూడలేను, ఇంక నేను సమృద్ధి చూడలేను, మరలా నా వ్యాపారాన్ని నేను సమృద్ధిగా చూడలేను, నేను నా చేతుల కష్టార్జితాన్ని నేను అనుభవించలేను, నేను మరలా పోగొట్టుకున్నది నేను పొందుకోలేను అని అనుకోవద్దు. లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, బలమైన దేవుడు, బలవంతుడైన. కాబట్టి నువ్వు లోకాన్ని జయించే శక్తి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నారు. ఈరోజు నువ్వు దేనిని చూసి ఓటమి అనుకుంటున్నావో దేవుడు దాన్ని నీకు విజయంగా మార్చబోతున్నారు. ఎవరైతే నీ పరిస్థితిని చూసి ఇంకా నీ పరిస్థితి మారదని హేళన చేస్తున్నారో వారి ఎదుటనే దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరముగా, ఒక దీవెనకరముగా, రెట్టింపు ఘనత చేత దేవుడు నింపబోతున్నారు. కాబట్టి నువ్వు లోకంలో ఉన్న దాన్ని చూడొద్దు. ఏదైనా సరే మనము దగ్గరగా చూస్తే అది పెద్దగానే కనపడుతుందండి. దాన్ని మనము దూరంగా చూసే కొద్దీ అది చిన్నగా కనపడుతుంది కదండి. పెద్ద కొండ అయినా సరే మనం ఇక్కడి నుండి చూస్తే అది చిన్నగానే కనపడుతుంది, మనము దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ కొండ పెద్దగా కనపడుతుంది. మనం ఈ లోకంలో ఉన్న సమస్యలని కూడా అలానే చూస్తున్నామండి. మనలో ఉన్న దేవుణ్ణి మనము పెద్దగా చూడలేదు, ఆ సమస్యను మనం పెద్దగా చూస్తున్నాం కాబట్టి మనం భయపడుతున్నాం. కానీ మనం ఆ సమస్యను చూడొద్దండి. ఆ సమస్య కన్నా గొప్పవాడు, బలవంతుడు, మన దేవుడు మనకున్నాడనే నిరీక్షణ కలిగి మనం మన దేవుణ్ణి చూద్దామండి. అప్పుడు దేవుడు మనకిచ్చిన బలము చేత లోకాన్ని మనము జయించగలుగుతాం. కాబట్టి లోకాన్ని జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండి మనకి విజయంను అనుగ్రహించి మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలవబెడుతూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరి కనులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి.
మహోన్నతుడు మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామంలోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్థులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి ఇస్తున్నాంలో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి ఇస్తున్నాంలో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఉద్యోగాలు లేని బిడ్డలకి ఇస్తున్నాంలో ఉద్యోగాలు అనుగ్రహించబడునుగాక. వ్యాపార విషయంలో ద్వారాలు తెరవబడునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. అయ్యా ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నామా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.